సో, మనం ప్రెజెంట్ క్రిప్టో మార్కెట్ సంబంధించి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. క్రిప్టో మార్కెట్‌లో గత వారం మొత్తం ఇంచుమించు 10-10% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా బిట్‌కాయిన్‌లో గూడా బాగా డ్రాగ్ అయితే కనిపించింది. తర్వాత ఈటీఎఫ్‌లకు సంబంధించి కూడా క్రిప్టో ఈటీఎఫ్‌లకు సంబంధించి కూడా బాగా విత్‌డ్రాయల్ జరిగినట్లయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ట్రంప్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడనే దానిపైన అయితే క్రిప్టో మార్కెట్ అయితే ఆధారపడి ఉంది. క్రిప్టోకు మద్దతుగా ఎళ్తాడా? లేకపోతే క్రిప్టోని వ్యతిరేకిస్తారా? అనేది ఆ జీవోని ఏ విధంగా తీసుకుంటారనేది ఆ యొక్క న్యూస్ పైనైతే ఖచ్చితంగా ఆధారపడింది. తర్వాత జియో పాలిటిక్స్ గూడా అంటే ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా క్రిప్టో మార్కెట్ పైన పడింది. మార్కెట్ అయితే బాగా వాలటాలిటీ ఉండడం వల్ల గూడా క్రిప్టో మార్కెట్ అనేది బాగా పడిపోవడం జరిగింది. కాకపోతే ఈరోజు మార్కెట్ క్రిప్టో ప్రెజెంట్ చూస్తే అంటే బిట్‌కాయిన్ వచ్చేసి 5% ఇంక్రీజ్ అయింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గత వారం మొత్తము లోలో ఉన్న మార్కెట్‌నయితే బయింగ్ ఆపర్చునిటీ ఉందని జెప్పేసి ఇన్వెస్టర్‌లయితే బై జేయడం మనం అబ్జర్వ్ జేయొచ్చు. ఆ యొక్క అంటే ఆ బయింగ్ ఒక ఆపర్చునిటీయే దానికి కారణం పెరగడానికి మెయిన్ కారణం అని జెప్పొచ్చు. ప్రెజెంట్ వచ్చేసి $61,924 ప్రెజెంట్ అయితే ట్రేడ్ అయితుంది. అయితే 5% అయితే బిట్‌కాయిన్ పెరగడం జరిగింది. ఇథీరియం జూసుకున్నా ఇంచుమించు 7% అయితే మనం పెరగడం అబ్జర్వ్ జేయొచ్చు. ఇథీరియం గూడా లాస్ట్ వీక్ అంతా తగ్గిపోవడం అయితే మనం జూడొచ్చు. బీఎన్‌బీ వచ్చేసి 3.71% అంటే లాస్ట్ ఒక 1 వీక్‌లో కొన్న వాళ్ళకి మాత్రం అంటే షార్ట్ టర్మ్‌లో కొని ఎగ్జిట్ అయిన వాళ్ళకు మంచి లాభాలని జెప్పొచ్చు. తర్వాత ఎక్స్ఆర్‌పి జూసినా 5.64 తర్వాత సోలానా జూసినా గూడా 8.31% అయితే పెరగడం అబ్జర్వ్ జేయొచ్చు. టీఆర్ఎక్స్ ట్రాన్ వచ్చేసి గూడా 0.54% తర్వాత డాగ్ వచ్చేసి గూడా 4.6% ఈ విధంగా అంటే జెగ్ క్యాష్ అండ్ జీ క్యాష్ చూసుకుంటే మాత్రం 11.29% అయితే పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈ విధంగా క్రిప్టో మార్కెట్‌కైతే లాస్ట్ వీక్ అంతా అంత కలిసి రాలేదు. తర్వాత జూన్‌లో గూడా బాగా డ్రాప్ అయితే క్రిప్టో మార్కెట్‌లో కనిపించింది. జూలై స్టార్టింగ్ అయితే మంచి వైబ్స్ అయితే వచ్చినాయి. మెయిన్‌గా బయింగ్ ఆపర్చునిటీ ఉండడం వల్లనే ఎక్కువగా బై చేసినట్టయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మెయిన్ అంటే జియో పాలిటిక్స్ పొలిటికల్ వాతావరణం ఏ విధంగా ఉంటే క్రిప్టో కూడా ఆ విధంగా బిహేవ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం యొక్క ఎఫెక్టివ్స్ అటు స్టాక్ మార్కెట్‌లో గానీ, క్రిప్టో మార్కెట్‌లో గానీ మెయిన్‌గా ఆధారపడి ఉండడం క్రిప్టో పైన అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ప్రెజెంట్ ఈటీఎఫ్ విత్డ్రాయల్ కూడా ఈరోజు బాగా తగ్గిపోయినాయి. గత వారం రోజులైతే బాగా తగ్గిపోవడం అయితే బాగా పెరిగినాయి. ఈటీఎఫ్ విత్డ్రాయల్ ఎక్కువగా పెరిగినాయని చెప్తున్నారు. సో, ఈ విధంగా ఈరోజు మార్కెట్ అయితే క్రిప్టోకి సంబంధించిన మార్కెట్ అయితే మంచి మూవ్‌మెంటం అయితే కనిపించింది. ఏదైనా క్రిప్టో అనేది బాగా వాలటాలిటీ ఉంటుంది. కొనేటప్పుడు గానీ, అమ్మేటప్పుడు గానీ చూసుకొని కొనాలి. లాంగ్ టర్మ్‌లో కొంచెం వర్కౌట్ అవుతుంది గానీ, షార్ట్ టర్మ్‌లో మాత్రం క్రిప్టోకి సంబంధించిన విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రాబర్ట్ కియోసాకి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎప్పటికైనా బిట్‌కాయిన్ మిమ్మల్ని కాపాడుతుంది. బిట్‌కాయిన్ బంగారం, సిల్వర్ అనేది కాపాడుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్ గూడా మార్కెట్ పుంజుకోవడానికి గూడా మెయిన్ కారణం అని ఒకటనైతే చెప్పొచ్చు.